పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మనందరినీ దేవుడు ప్రేమించి ఆయన మీద ఆధారపడే వారికి ఏనాడు సిగ్గుపడనీయడని ఒక్క మాటతో మనమందరం కలిసి దేవుని మీద ఆధారపడి కరుణ జపమాలను భక్తితో ప్రారంభించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశంలతో మనందరి ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. ఆదూరి రాకేష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతగా చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతయు తోడుగా ఉండి నడిపించాలని, ప్రభు కృప అనుగ్రహములు కారుణ్యము కురిపించమని, దేవుని చిత్తంలో నడిపించమని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు ఆదూరి ఇన్నారెడ్డి శ్రీదేవి కుటుంబం. అలాగే ఉబ్బనా అబ్రహాం పుల్లమ్మ 34వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఉబ్బనా మధుకర్ ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, ఉబ్బనా రాకేష్కి H1B వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, ఉబ్బనా శృతి మంచి ఉద్యోగం కొరకు కోట రామరావు ఝాన్సీ సంతానవరం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఉబ్బనా అబ్రహాం పుల్లమ్మ గారు 34వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అంబట్టి రాజశేఖర్ మానస కుటుంబంలో వారికి ఆస్ట్రేలియా వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, రాయన్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు చేయి ప్రతి పనిలో ప్రభు తోడుగా ఉండినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆదూరి రాకేష్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ప్రభు ఇంతవరకు అతనిని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, ఈ సంవత్సరం అంతా ప్రభు తోడై ఉండి నడిపించినట్లుగా, ప్రభు అనుగ్రహము కారుణ్యము అతనిపై కురిపించబడినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఆదూరి ఇన్నారెడ్డి శ్రీదేవి కుటుంబం. ఆదూరి రాకేష్ కుమార్ హ్యాపీ బర్త్డే. ఆదూరి రాకేష్ కుమార్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో బహుగా వాడబడుతున్నటువంటి మ్యూజిషియన్ ఉదయ్ తన యొక్క జన్మదినోత్సవాన్ని నిన్నటి రోజు కొనియాడాడు. మరి ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి వినయవిధేయతను బట్టి దేవుడు ప్రత్యేకంగా ఆయనను వారి కుటుంబాన్ని హేరాళంగా ఆశీర్వదించమని ప్రత్యేక వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ ఫర్ ఆల్ దట్ యూ డూ. దేవుని సేవలు చేసిన ప్రతి సేవకు ఫలితాన్ని ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఉదయ్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి
మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనను ఆధారముగా చేసుకొని నీ జీవితంను నిర్మించుకొనుడని కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు పిలుస్తూ ఉన్నాడు. కొలోషియన్ 2:7 కీప్ హిమ్ అస్ యువర్ శాంక్చురీ అండ్ బిల్డ్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ. మొదటి గుర్తులో, ఓ ప్రభువా, ఏ విధముగా ఒక స్తంభం మీద దీపం పెట్టి ఆ దీపం ప్రభా చిరకాలం ప్రజలకు దీవెనకరంగా మారుతుందో, అలాగే మా జీవితాన్ని మీకు అర్పించి నీ సాక్షిగా మేము కూడా జీవించుటకై మత్తయి సువార్త 5:16లో ఈ లోకంలో మనము దేవుని ఒకవేళ వెలుగుపుత్రులుగా జీవిస్తే దేవునికి మహిమ చెల్లించే వ్యక్తులుగా మారుతామని, బికాస్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపన్స్ త్రూ యూ గాడ్ ఇన్ హెవెన్ విల్ బి గ్లోరిఫైడ్ మాథ్యూ 5:16. ఈ ఉద్దేశం కోసం ప్రభుని ప్రార్థన చేస్తూ పాడుదాం. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దరికి చేరి నన్ను నీకర్పించి, నీ దరికి చేరి నన్ను నీకర్పించి, సాక్షిగా జీవింతును నా యేసయ్యా, సాక్షిగా జీవింతును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ధైర్యముతో నింపబడి వాక్యం చెప్తుంటే బెదిరించారు. యేసు నామంలో మీరు ప్రసంగాలు చెప్పకూడదని. అటువంటి సమయంలో సంఘం ఏం చేసిందో, సంఘ ప్రార్థనకి ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఇప్పుడు చదువుతాను. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుడు. నిండు ధైర్యముతో మీ సందేశమును గూర్చి మాట్లాడుటకు మీ సేవకులైన మమ్ము అనుమతింపు. వారు ఇట్లు ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును ప్రకటించరి. అపోస్తుల చర్యలు 4:29-31. Acts of the Apostles, chapter 4, verse 29 and 31. When the disciples were frightened by the authorities not to speak in the name of Jesus, the whole community prayed, and then there was a great earthquake like that. The whole place was shaken. Holy Spirit came upon them. They prayed for courage. God gave them courage to preach the word of God. మనలో ఉన్న భయమన్నీ పాట పాడినప్పుడు తొలగిపోయి ధైర్యపాత్మ కోసం మనం కూడా పాడుదాం, ధైర్యం తెచ్చుకుందాం. నీరాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ. నీరాయబారిన నేను ధైర్యంగా జీవించ ఆశ. నిస్వార్థముగను త్యాగముతోను నిస్వార్థముగాను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును నా యేసయ్యా, నిన్ను నేను ప్రకటింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా నా యేసయ్యా, కారణం నీవేనయ్యా. భయపడే వారికి ధైర్యం ఇచ్చినది ప్రార్థన, పరిశుద్ధాత్మ. ఈరోజు కూడా అదే ఆత్మ కోసం మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఒకరోజు మనమందరము ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నామంటే, ఒకరోజు మనమందరము యేసయ్యలాగా మారిపోతామని దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. చదువుతాను. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలు కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలే అగుదుము. లుక్ అట్ దిస్. The Lord has got the dream for us that we will become exactly like Jesus. 1 John chapter 3 verse 2. ఈ విషయాన్ని అలా మలచబడినప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశీలుగా మిమ్ము ఉపయోగనిండు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మనం ఆ రూపం ధరించే వరకు దేవుడు ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు. In order that we may become like Christ, to become a blessing, God is extending our life. ఆయన మీద ఆధారపడి ఈ పాట పాడి దేవా నీ వలే మమ్మల్ని కూడా మలచ్చమని పాడుదాం. నీ చేతిలో శిలా నేను శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ చేతిలో శిల నేను శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ రూపం పొంది దివ్య రూపం దాల్చి, నీ రూపం పొంది దివ్య రూపం దాల్చి మహిమలో జీవింతును నా యేసయ్యా, మహిమలో జీవింతును. దేవుడు అలా మనలందరినీ మలచ్చమని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఆయన మీద ఆధారపడే వారిని ఎంత గొప్పగా దేవుడు యుద్ధం చేసి కాపాడుతాడో నిర్గమకాండం 14:14 మనం చదువుతున్నాం. ఎవ్వరు ముట్టుకోకుండా కాపాడాడు కనురెప్పల వలె. హౌ వెన్ వి డిపెండ్ ఆన్ హిమ్ హీ విల్ గార్డ్ us as the apple of the eye. We see that in Israelites' life. మనం కూడా ఈరోజు ప్రభువుని ప్రార్థన చేస్తాం సమర్పణతో.
అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా నేను నీ జీవింప నిజ బిడ్డగా నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును మా ప్రయాణములలోను మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. ప్రే ఫర్ us. ప్రతిసారి మనం పూజలో పాల్గొంటున్నప్పుడు ఈ విషయాన్ని ఎంతమంది గమనిస్తున్నారో తెలియదు. యేసు రొట్టెను త్రుంచి పంచుతున్నాడు. దాన్ని స్వీకరించిన మనలోనికి వస్తున్నాడు. అలాగే మనం రొట్టెగా మారి ఇతరులకు దేవుని ప్రేమను పంచే వ్యక్తులుగా మారాలని, దాని ద్వారా దేవుడు మనలోనికి వచ్చి నీవు నా కోసం వెళుతావా అని అడిగే టైమే పూజా బలి. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ బ్రేకింగ్ అస్ అ బ్రెడ్ అండ్ గివింగ్ ఇట్ టు us and sharing with us. He is coming inside us. He is asking us, will you also break yourself and share for the sake of kingdom of God? మొదటి కొరింథీ 11:24-25లో రొట్టెను విరిచి ఇచ్చాడంట. ద లార్డ్ బ్రోక్ ద బ్రెడ్ అండ్ షేర్డ్. ఆఫ్టర్ దాట్ వాళ్ళ జీవితం మారిపోయి వాళ్ళు ఇతరులకు ఇచ్చే వ్యక్తులుగా మారిపోయారు. ఈరోజు మనం కూడా ప్రార్థనతో పాడుదాం. పాస్కా భోజన రొట్టెను నేను నీ చేత విరువబడ ఆశ. పాస్కా భోజన రొట్టెను నేను నీ చేత విరువబడ ఆశ. నీ వలె ఆత్మలకై ప్రాణము నర్పించి నీ వలె ఆత్మలకై ప్రాణములర్పించి త్యాగిగా జీవించెదను నా యేసయ్యా, త్యాగిగా జీవించెదను. ఇలాగే అందరూ ప్రేమతో నింపబడి కుటుంబాలు కలిసిపోవాలని, సేవలో ఉన్న వాళ్ళందరూ ఇతరుల కోసం అలా రొట్టె వలె త్రుంచబడాలని, పంచబడాలని ఈ సెంటర్ కోసం సేవలో ఉన్న బిడ్డలను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మరి మే 13 సాయంత్రం నుండి మే 17 మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి మన స్వస్థత మహాసభ కోసం ఇప్పుడు బుకింగ్స్ ఈరోజు ప్రారంభమవుతున్నది. దయచేసి మీరందరూ కూడా త్వరపడి మీ యొక్క బుకింగ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దీనిలో ఒక ప్రత్యేక ప్రకటన, ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారో వాళ్ళు దయచేసి వచ్చి వెళ్ళినట్టు, లేకపోతే మీరు మీ బంధుమిత్రులు ఇళ్లలో సిటీ నుంచి వచ్చేటట్టు చూసుకోండి. దూర ప్రాంతం నుండి, డిస్ట్రిక్ట్ నుంచి, వేరే జిల్లా నుండి మరియు వేరే రాష్ట్రం నుండి, దేశం నుండి వచ్చే వారికి అవకాశం కల్పించాలని దయచేసి మనవి చేస్తూ ఉన్నాను. Please note, my dear brothers and sisters, this is a special announcement towards the healing convention that's going to be held from 13th evening of May up to 17th afternoon. Please note, from today the bookings begin, and so book your rooms, and may God bless all of us. And this is a special request from me. Those who are coming from close by districts and also close by villages up to city, please provide the opportunity for those who are coming from far, for like other districts and also states and also from other nations. దీనిలో ఇంకొక ప్రకటన, ఎవరైతే బుక్ చేస్తున్నారో మీరు ఫుల్ పేమెంట్ చేయాలి. అటువంటి వారికే మరి రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే బుకింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ బుకింగ్ చేయిస్తున్నారో వారికి ఆ డిపార్ట్మెంట్తో సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్, as we are going to have the healing convention and on 13th of May evening up to 17th afternoon, we have this special announcement. Those who are booking from today, the booking begins. So start booking the rooms, and those who are booking, another announcement is you have to pay the full payment. Secondly, please cooperate with those who are in the department here, those who are booking. What they say, we have instructed them, kindly cooperate. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ మేము ఇచ్చినట్లే వాళ్ళు మీకు తెలియచేస్తారు, సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజులలో మనము ఈ 3 నెలలకు చెందినటువంటి క్యాలెండర్ వాగ్దానములను మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చి రిపీట్ చేసిన 2వ రోజుననే ఏం జరిగిందో సాక్ష్యం చెప్పిన దాన్ని మొన్న మంగళవారం మీరు విని ఉంటారు. అందువలన మళ్ళీ ఒకసారి మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. అందరు కలిసి ఏప్రిల్ నెల వాగ్దానం నాతో పాటు చెప్పండి. ఊహించనిది జరుగును, ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును. అడిగిన దానికన్నా వసగును. రెండవది మే నెలలో తేదినటువంటి వాగ్దానం, అందరు చెప్పండి. మానవునికి అసాధ్యము, మానవునికి అసాధ్యము, దేవునికి సాధ్యము. దేవునికి సాధ్యము. జూన్ నెలలో మనందరికీ ప్రత్యేక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం అందరూ కలిసి చెప్తాం. మంచికే మలచును, మంచికే మలచును, మంచిదే జరుగును. మంచికే జరుగును. ఈ 3 వాగ్దానములు మీ ఇంటిలో, మన పరిచర్యలో, అందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో ప్రార్థించుకోండి. వచ్చే నెలలో మీకు తెలుసు ప్రాముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ పెందెకోస్తు పండుగ 24వ తారీఖున మే 24, అలాగే 13 సాయంత్రం నుంచి 17 మధ్యాహ్నం వరకు గ్రేట్ బ్రిటన్ నుండి ఫాదర్ జోస్ ఎడాత్ గారు అభిషేకం పొంది ఆత్మతో నింపబడి చక్కగా వాక్య పరిచర్య ప్రపంచ స్థాయిలో బోధిస్తున్న అంతర్జాతీయ ఒక సువార్థికుడు మన మధ్యలో ఉండడం మనకు దొరికిన గొప్ప భాగ్యం. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ
వేరే టైంలో పెట్టుకోండి. ఇలాంటి అవకాశం అరీదుగా మీకు దొరుకుతాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. గ్రేట్ బ్రిటన్ UK, ద డైరెక్టర్ ఆఫ్ డివైన్ సెంటర్ ఇన్ UK, ఫాదర్ జోస్ ఎడాత్ విల్ బి హియర్. ఇట్స్ ఎ వెరీ రేర్ అకేషన్. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు పోరాడి ఫాదర్ గారు దొరికారు. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ద ఛాన్స్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ దేవుడు ఆశీర్వించమని భక్తితో ఆశీర్వాదంలో కొరకై చివరి గుర్తులో మత్తయి సువార్త 5:13 మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడితేగే కానీ మరెందుకు పనికిరాదు అని రాయబడి ఉన్నది. మాథ్యూ చాప్టర్ 5:13. యూ షుడ్ బికమ్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. సాల్ట్ విల్ డిసపియర్ ద మోమెంట్ యూ పుట్ ఇట్ ఇన్ అ కర్రీ. ఉప్పు నేనే రుచిని ఇస్తున్నానని అందరికీ చెప్పదు, కనిపించదు కూడా, మాయమైపోతుంది. అలా ఉండాలంట మన జీవితం. కష్టం కదా. మీ ఇంటిలో మీరు ఏది చేసినా నేను అది చేశాను ఇది చేశాను చెప్పకుండా భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, అలాంటి సేవకులు ఏది జరిగినా మన మాయమైపోయే లోకం. అలా దేవుడు మన ముందు ఉండాలి, మన మాయమైపోవాలి. అదే పరిచర్య మీ కుటుంబంలో కూడా. భక్తితో పాడుదాం. లోకమునకు ఉప్పును నేను, లోకానికి రుచినివ్వ ఆశ. లోకమునకు ఉప్పును నేను, లోకానికి రుచినివ్వ ఆశ. ఉప్పు వలె మాయమై అందరికి రుచినిచ్చి, ఉప్పు వలె మాయమై అందరికి రుచినిచ్చి నీ సేవ చేసేదను నా యేసయ్యా, నీ సేవ చేసేదను. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా నా యేసయ్యా, కారణం నీవేనయ్యా. దయగల తండ్రి, ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి బిడ్డ మనసులో హృదయంలో ఉన్న ఆశలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాం. వ్యాధిగ్రస్తులకు స్వస్థత, సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం, ఇల్లు లేని వారికి ఇల్లు, అప్పు సమస్యలు ఇరుక్కున్న వారికి విడుదల, PR వీసా విషయంలో బాధపడుతున్న వారికి అద్భుత కార్యములు, ఇలా ఎన్నెన్నో కోరికలతో నీ బిడ్డలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అందరు త్వరలోనే సాక్ష్యం చెప్పడానికి అందరినీ తాకమని, అందరికీ అద్భుతాలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు అద్భుతం కోసం ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వాళ్ళందరి మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా, లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో కొన్ని ఉద్దేశములతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 నెలలు వాగ్దానం మళ్ళీ చెప్తుండగా
దాన్ని పొందాలని ఆశతో వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడమైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడమైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడమైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈ పాట మీ జీవితంలో అద్భుతాలు చేయాలని తల వంచి ప్రభుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆయన మీద ఆధారపడుతున్న మీకు అండదండగా ఉండి అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. ఆమేన్. As you depend on God, may the same Lord to whom you are depending on bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, మా ఆధారం నీవేనయ్యా. God bless you.